నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ప్రియురాల ఇంట్లో పట్టుబడ్డ ప్రేమికుడు. హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టివేత. రావికంపాడులో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం. ధైర్య సాహసాలు ప్రదర్శించిన చుంచుపల్లి ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్. ఘనంగా శాలివాహన చక్రవర్తి జయంతి. వైద్యశాస్త్రంలో అద్భుతం, హెచ్ఐవి ఎయిడ్స్కి చికిత్స రాబోతోంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ 4వ జాబితా విడుదల. విశాఖ డ్రగ్స్ కేసు భారీ కుంభకోణం, ఎమ్మెల్యే బుచ్చవ చౌదరి సంచలన వ్యాఖ్యలు. యాపిల్పై దావా వేసిన అమెరికా ప్రభుత్వం. మంత్రి రోజా జీవితంపై పుస్తకం విడుదల. రాజస్థాన్లో ఓ ప్రేమ జంటకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియురాల కోసం ఇంటికి ప్రేమికుడు వెళ్ళగా దీంతో ఒకసారిగా ప్రియురాల ఇంట్లో వారికి ప్రియుడు పట్టుబడ్డాడు. దీంతో అతడిని పట్టుకొని కుటుంబ సభ్యులు ఘోరంగా చితకబాదారు. కొట్టవద్దని ప్రాధేయపడినా కుటుంబ సభ్యులు వినలేదు. అతడిని కొట్టి పోలీసులకు అప్పగించారని సమాచారం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టబడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇంటర్పోల్ సాయంతో నగర శివార్లోని ఐడియా బొల్లారంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు. ఇంటర్పోల్ సమాచారం మేరకు స్టేట్ డ్రగ్ కంట్రోల్ అధికారులు శుక్రవారం బొల్లారంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో భాగంగా బొల్లారంలోని ఓ కంపెనీలో 90 కిలోల మెపిడ్రిన్ ను అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న మెపిడ్రిన్ విలువ మార్కెట్లో దాదాపు 9 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. బొల్లారం పరిధిలో 10 ఏళ్లుగా డ్రగ్స్ దందా చేస్తున్న కస్తూరిరెడ్డి సిగరెట్ ప్యాకెట్ల మాటున విదేశాలకు డ్రగ్స్ తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లోని డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మీ ఇంటికి మీ దివ్య 2 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇవాళ రావికంపాడులో బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య పర్యటించారు. దివ్యకు టీడీపీ జనసేన శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. స్వర్గీయ మెర్ల సత్యనారాయణ చౌదరి తనయుడు రవీంద్రనాథ్ చౌదరి ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాత్రి చుంచుపల్లి తండాకు చెందిన బూక్య మంగత్య అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి ఇల్లు కాలిపోతున్న ఘటన జరిగింది. ఈ ఘటనలో స్థానిక ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ సమయస్ఫూర్తిని ప్రదర్శించి గ్యాస్ సిలిండర్ నుంచి వస్తున్న మంటలను అదుపు చేశారు. దీనితో తండా ప్రజలు ఎస్ఐ గారి ధైర్య సాహసాలను అభినందించారు. మొల్లబామ జయంతిని నిర్వహించినట్టుగానే శాలివాహన చక్రవర్తి జయంతిని కూడా ఘనంగా నిర్వహించుకుందామని కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పొన్నా రవికుమార్ పిలుపునిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ప్రపంచాన్ని ఏలిన యుగపురుషుడు శ్రీ శాలివాహన చక్రవర్తి మన కుమ్మర కులస్తుడు కావడం మనకెంతో గర్వకారణమన్నారు. అలాగే శాలివాహన చక్రవర్తి విగ్రహాలను ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లలో నిర్మించి జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరము గవర్నమెంట్ ద్వారానే చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఈరోజు శకపురుషుడు శాలివాహన చక్రవర్తి యొక్క జయంతిని జరుపుకోవడానికి ధన్యవాదాలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్
పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. వైద్య శాస్త్రంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. చికిత్స లేని HIV AIDS కు టచ్ సైంటిస్టులు తాజాగా పరిష్కారాన్ని కనుగొన్నారు. శరీరంలో కణాల నుంచి క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేటెడ్ షార్ట్ పాలిమోంట్రిక్ రిపీట్ సాంకేతికతతో HIVని తొలగించే వీలుందని తేల్చారు. వైరస్ సోకిన జన్యువులను గుర్తించి జీన్ ఎడిటింగ్ టెక్నాలజీతో కత్తిరిస్తారు. దీర్ఘకాలంలో HIVకి ఈ చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయని, ఇప్పటికిప్పుడు కాకపోయినా దీర్ఘకాలంలో HIVకి చికిత్స సాధ్యమవుతుందని పరిశోధకులు తెలిపారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ 4వ జాబితాను విడుదల చేసింది. 15 మంది అభ్యర్థులతో 4వ జాబితా విడుదల కాగా తమిళనాడు నుంచి 14 మంది అభ్యర్థులు, పుదుచ్చేరి నుంచి ఒకరు ఉన్నారు. ఇప్పటికే 3 విడతలుగా 275 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది బీజేపీ. ఇప్పుడు 4వ విడత అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో ముఖ్య నేతలతో పాటు ఊహించని వ్యక్తులకు కూడా టికెట్ దక్కింది. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చింది. విరుదునగర్ నుంచి ఆమె ఎంపీగా ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఎన్నికల వేళ విశాఖ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. విశాఖ పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ కేసుపై టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ డ్రగ్స్ కేసు చిన్న వ్యవహారం కాదని, ఇది భారీ కుంభకోణమని సంచలన ఆరోపణలు చేశారు. అధికార వైసీపీ డ్రగ్స్ ను విక్రయించి ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ను సీఎం జగన్ నేరాంధ్రప్రదేశ్గా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలోకి భారీ ఎత్తున డ్రగ్స్ వస్తున్నప్పటికీ విదేశాల నుంచి సమాచారం వస్తే కానీ ఇక్కడ అధికారులు మేల్కోలేదన్నారు. ప్రీమియం స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ కంపెనీపై అమెరికా ప్రభుత్వం దావా వేసింది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో పోటీ లేకుండా చేయడం, వినియోగదారులపై విపరీతమైన ఖర్చుల ద్వారా చట్టవిరుద్ధంగా గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తున్న కారణంగా యుఎస్ న్యాయశాఖ యాపిల్పై దావా వేసింది. యాపిల్ అనుసరిస్తున్న విధానాల వల్ల పోటీ కంపెనీలు మార్కెట్లో నిలదొక్కుకోవడమే కష్టంగా మారింది. ఈ పరిణామాలతో కలిసొచ్చిన అవకాశాన్ని ధరలను కృత్రిమంగా పెంచి లాభపడుతోందని ప్రభుత్వం దావాలో పేర్కొంది. ఏపీ మంత్రి రోజా జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన రోజా చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టడం, చాలా ఏళ్లపాటు అగ్రహీరోయిన్లలో ఒకరిగా కొనసాగడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత రాజకీయ రంగంలోకి ప్రవేశించి టీడీపీలో కీలక బాధ్యతలు నిర్వహించడం, అనంతరం వైసీపీలోకి చేరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, మంత్రి పదవిని చేపట్టడం జరిగాయి. రాజకీయాల్లో ఆమెకు ఒక ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ఉంది. మరోవైపు ఆమె జీవితంపై పుస్తకం విడుదలైంది. రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి పేరుతో పబ్లిష్ అయిన ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రోజా భర్త ఆర్కే సెలవుమణితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రియురాలి ఇంట్లో పట్టుబడ్డ ప్రేమికుడు. హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టివేత. రావికంపాడులో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం. ధైర్య సాహసాలు ప్రదర్శించిన చుంచుపల్లి ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్. ఘనంగా శాలివాహన చక్రవర్తి జయంతి. వైద్య శాస్త్రంలో అద్భుతం, HIV AIDS కి చికిత్స రాబోతోంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ 4వ జాబితా విడుదల. విశాఖ డ్రగ్స్ కేసు భారీ కుంభకోణం, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు. యాపిల్పై దావా వేసిన అమెరికా ప్రభుత్వం. మంత్రి రోజా జీవితంపై పుస్తకం విడుదల. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.